భోజనం అని అనటంతో ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో భోజనం తన దగ్గరకు వచ్చిన మరుక్షణమే మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే, దేవా ఈ దినం తినటానికి నాకు ముద్ద అన్నం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా. కనీసం ఈ ముద్ద అన్నం కూడా లేకుండా ఆకలి దప్పులతో అల్లాడిపోతున్న వాళ్ళు లోకంలో కోకొల్లలుగా ఉన్నారయ్యా. నేను పస్తు పండుకోకుండా, నా పిల్లలను పస్తు పండుకొని ఇవ్వకుండా, అయ్యా తినటానికి ముద్ద అన్నం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు అయ్యాని భోజనం చేసిన పానం చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ దాన్ని మనం స్వీకరించేటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి మామూలు టైంలో ప్రార్థన చేసుకొని తింటారు. మాంసం కూర ముందుందంటే మాత్రం 2-3 ముద్దలు అడావుడిగా తిని ప్రార్థన చేసుకున్నామా మనం? మొక్క తిన్న తర్వాత అప్పుడు ప్రార్థన గుర్తు వస్తుంది. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో తను ఏది తినబోతున్నా, ఏది త్రాగబోతున్నా, అయ్యా కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదని వాక్యం చెప్తుంది కదా. నేను అనుభవించే ప్రతిదీ నీ దానము, నా హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను. ఒకప్పుడు పిడికిడి అన్నాన్ని కూడా నోచుకొని బ్రతుకయ్యా నాది. ఒకరోజు కడుపు నిండా మంచి భోజనం చేస్తే ఆ తర్వాత వారం 10 రోజుల తర్వాత ఎట్లాంటి భోజనం చేసేవాడిని అయ్యా. ఈరోజు అయితే నేను కోరుకున్నది తినేటట్లుగా, నా పిల్లలు ఇష్టపడింది వారి కొనిపెట్టేటట్లుగా ఈ సామర్థ్యాన్ని నాకు ఇచ్చావు అని మెతుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు తెలియచేసేవారిగా ఉండాలి. యేసయ్య పిల్లలుగా భోజనాన్ని కూర్చున్న వెంటనే కుక్కలు తిండికి ఆతృత పడినట్లుగా యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది. కుక్కలు తిండికి ఆతృత పడినట్లుగా, ఇక ఆ మాట నేను అనలేను, పస ఆ అన్నం రావటంతో తినేవాళ్ళగా మనం ఉండకూడదు. ఆ అన్నం ముందు రావటంతో నాకు ఇచ్చిన ఈ ఆహారం కొరకు మీకు స్తోత్రం అయ్యని మొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసి ఆ తర్వాత దాన్ని మనం భుజించేవారిగా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తా కదా, కృతజ్ఞత ఎక్కడుంటుందో, స్తుతి ఎక్కడుంటుందో అక్కడ విస్తరణ ఉంటుంది. అప్పుడు నువ్వు తినే ప్రతి ముద్ద, ప్రతి ఆహారం, దానిలో ఉన్న ప్రతి దోషాన్ని దేవుడు తొలగించి, సర్వరోగాలను తొలగించి, నీ ఆహారాన్ని పానీయాన్ని దీవించి నీవు తినేది నీకు ఆరోగ్యంగా దేవుడు మారుస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఎప్పుడు తినుబండరం ముందు వచ్చినా ఇది ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా, దీన్ని కొనే సామర్థ్యం నాకు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి ఆ తర్వాత దాన్ని మనం భుజించేవారిగా ఉండాలి. అంతేనా? ద్వితీయోపదేశకాండంలో పాత నిబంధనలో మనం చూస్తే భోజనానికి కూర్చున్న ప్రతిసారిట యెహోవా సన్నిధిలో లేవీలను గుర్తుకు తెచ్చుకోవాలట. రైట్? ఆ తర్వాత అంటాడు, మీ మధ్య నివసించు పరదేశులను, వెధవరాండ్రను, అనాథలను, దిక్కులేని బిడ్డలను, మీ ఇంట్లో నివసిస్తున్న దాసులను యెహోవా సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారు మీతో కలిసి భోజనం చేస్తూ మీతో పాటు దేవుని సన్నిధిలో సంతోషించాలి అంటాడు. హల్లెలూయా. అందరూ చూడండి, భోజనం చేసేటప్పుడు ఎవరిని గుర్తుకు తెచ్చుకోవాలంట? లేవీలు. చెప్పాలి, ఎవరిని గుర్తుకు తెచ్చుకోవాలంట? ఒకవేళ మీరు అనుకుంటారేమో, ఎక్కడున్నారా లేవీలు, ఏ ఊరిలో ఉన్నారు అని అనుకుంటారా? మీ మధ్యలో దేవుని సేవ చేస్తున్న లేవీలు ఎవరయ్యంటే, భూమి మీద ఏ స్వాస్థ్యము లేకుండా, ఏ ఉద్యోగం లేకుండా, ఏ పొలం లేకుండా, ఏ వ్యవసాయం లేకుండా, భూమి మీద ఏ స్వాస్థ్యము లేకుండా దేవుడే మా స్వాస్థ్యమని దేవుని మీద ఆధారపడే సేవకులే ఈ కాలపు లేవీయులు. హల్లెలూయా. అమ్మ, మేము ఎవరిమి? నాకు 10 ఎకరాల పొలం ఉంది కదా, ఉందనుకునేరు కాక తల్లే. రైట్, నాకు లేదులే. రాజు నీకు 7 ఎకరాలా 70 ఎకరాలా? ఉంది. రవి నీకు చిన్న? మనోడు ఫస్ట్ నుంచి కుబేరుడే. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. లేవీయుడు అంటే
ఇంకొక మాట చెప్తాను, అందరూ సేవకులు కాదు. ఎవరు లేవీలో తెలుసా? లేవీ గోత్రానికి చెందిన ఆ నమూనా సేవ ఏదో తెలుసా? భూమి మీద వాళ్ళకంటూ ఏ ఆస్తిపాస్తులు లేకుండా దేవుడే మా స్వాస్థ్యం, దేవుడే మా సొత్తు, దేవుడు తప్ప మాకు మరో దిక్కు లేదని చెప్పి దేవుని మీదే ఆధారపడి వచ్చే ప్రతి రూపాయి దేవుని సేవ కొరకే పానార్పణముగా ఖర్చు పెట్టే వాళ్ళను ఈ క్రొత్త నిబంధన యాజకులు అని దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా. అయితే భోజనం చేసే ప్రతిసారి ఎవరిని గుర్తు తెచ్చుకోవాలట? ఒకసారి చూడండి, ఎప్పుడైనా మీరు భోజనం చేసేటప్పుడు అన్నోళ్ళు తిన్నారో లేదో, అన్నోళ్ళు తిన్నారో లేదో, అన్నోళ్ళకి వండుకోవటానికి ఉందో లేదో, ఎక్కడున్నారో పాపం, అసలు పాపం అనకపోతే అనకపోయారు, తిన్నారో లేదో అని భోజనం చేసే ప్రతిసారి నేను ఆలోచిస్తాను అన్నవాళ్ళు యథార్థంగా చేతులు ఎత్తండి. పుణ్యాత్ములారా, ఆ మాట అనలేక ఒక్కసారి కూడా గుర్తు తెచ్చుకోలేదా? నాకు అవమానమే. అయితే నేను వాక్యం చెప్పు, నీకు దిగిపోతా. మొత్తం అన్నం తినేటప్పుడు, ఏదైనా అనుభవించేటప్పుడు పదే పదే లేవీలను గుర్తుకు తెచ్చుకోవాలి. ఎవరి సేవకులు పిల్లలు ఉన్నారు, వాళ్ళు తిన్నారో లేదో. ప్రతిష్ఠించుకొని దేవుని సేవకు వచ్చినటువంటి చక్కటి అక్కోళ్ళు ఉన్నారు, వాళ్ళు తిన్నారో లేదో. భోజనం చేసే ప్రతిసారి లేవీలను గుర్తుకు తెచ్చుకోవాలి. మీరు అనుకుంటారు, అన్నయ్య మన చర్చిలో, ఎంత పెద్ద చర్చిలో ఇన్ని వేల మంది మధ్యలో ఎంతోమంది తీసుకొస్తారు అన్నయ్య, నేను ఒక్కదాన్ని ఇకపోతే ఏముంది అని నువ్వు అనుకుంటావు. అందరూ అనుకునేది కూడా అదే. 10 మందిలో పావు చావదు అంటారు కదా, చచ్చిపోతా పాము, ఆడు కొడతాడని ఈడు కొడతాడని వాడు, ఈడు కొడతాడని ఇతను, మొత్తం 10 మంది ఏంటంటే చేతులు కట్టుకొని ఉంటారు. సరే, ప్రతి విషయంలో, అందుకని పాత నిబంధనలో జరిగింది ఏంటో తెలుసా? మీ కుటుంబములు ఆశీర్వదించబడినట్లు మొదటి పిడికెడు యాజకునికి ఇవ్వాలి. అంటే అన్నం వండటానికి బియ్యం దగ్గరికి వెళ్ళారు. ఆ బియ్యం గ్లాసులో పోసి పాత్రలో పోసి వండే ముందట అంటాడు, ఒక పిడికిడితో అట్లా బియ్యం పట్టుకొని ఆ బియ్యాన్ని అట్లా తీసుకొని ఒక సంచిలో వేసి, ఇది యాజకుడికి, ఇది యాజకుడికి. సరే, కందిపప్పు దగ్గరికి వెళ్ళారు. కందిపప్పు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కందిపప్పు తీసుకునే ముందు మొదటి పిడికెడు అంటే, గమనించండి, నువ్వు తినే ప్రతి దానిలో మొదట ఎవరిని గుర్తుకు తెచ్చుకోవాలి? దేవుని సేవకులను గుర్తుకు తెచ్చుకోవాలి. హల్లెలూయా అంటాడు. అప్పుడు మీ కుటుంబములు ఆశీర్వదించబడతాయి అంటాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, నా పిల్లలు తిన్నారో లేదో పదే పదే నువ్వు ఆలోచించినట్లు, నీ భర్త కడుపును నువ్వు చూసినట్లుగా, గమనించండి, నీ పిల్లల కడుపును ఆకలిని గుర్తించినట్లుగా, మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ దేవుని సేవకుల ఆకలి తీర్చేవారిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. సరే, ఆ తర్వాత ఎవరిని గుర్తుకు తెచ్చుకోవాలి అంటాడు? మీ మధ్యలో బ్రతుకుతున్న పరదేశులు, మీ ఇంటిలో పనిచేసే దాసి, పేద వెధవరాలు, తండ్రి లేని అనాథ బిడ్డ, వాళ్ళందరినీ జ్ఞాపకానికి తెచ్చుకో నువ్వు భోజనం చేసే ప్రతిసారి అంటాడు. అయితే కొన్నిసార్లు పాపం కొంతమందికి తెలియక, గమనించండి, ఇవన్నీ ఏం ఆలోచించకుండా తినేసేసి ఇక అట్లా వెళ్ళిపోకూడదు. భోజనాన్ని కూర్చున్న ప్రతిసారి వీళ్ళను గుర్తుకు తెచ్చుకుంటూ, దానికి ముందుగా మొట్టమొదటి దేవునికి ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. అయితే ఇక్కడ గమనించండి, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయాలి అంటే కొంతమంది ప్రార్థన చేస్తారు. ఓ 10 మంది అక్కడ భోజనానికి కూర్చున్నారు. పెద్ద పాస్టర్ గారు అన్నాడు, రే నువ్వు ప్రార్థన చేయరా అన్నాడు. సహజంగా భోజనానికి ప్రార్థన అంటే శాంతాడంత ఉంటుందా, ఇంత ఉంటుందా? చిన్న ప్రార్థన. ఇక మనోడు ఏం చేశాడో తెలుసా? భోజనానికి ప్రార్థన అర్ధగంట చేశాడు. ఈ పాత్రలో ఉన్న అన్నం అంతా కుక్క తిని వెళ్ళిపోయిందంట. ఎందుకు తెలుసా? ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? దేవా, మెతుక్కి నీ కొందనాలు, ఈ అన్నం
ఎవరు మాకు వడ్డిచ్చారో వాళ్ళని దీవించు నాయన, వాళ్ళ కొడుకుని దీవించు, వాళ్ళ కూతురుని దీవించు, వాళ్ళ భర్తను దీవించు, వాళ్ళ భార్యను దీవించు అని చెప్పి ఆ తర్వాత అయ్యా ఇది వండింది ఎవరో వండిన వాళ్ళని దీవించు, ఇది ఏ కిరాణా షాపు నుంచి వచ్చిందో ఆ కిరాణా షాపును ఆశీర్వదించు, ఆ కిరాణా షాపులో వాళ్ళ భార్యని, ఆయన్ని, వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించు. అయ్యా ఆ కిరాణా షాప్కి ఎంతమంది వెళ్తూ ఉంటారో, ఎంతమంది వస్తూ ఉంటారో వాళ్ళందరిని ఆశీర్వదించు అని చెప్పి ఆ కిరాణా షాపుకి బియ్యం ఏ రైతు పండించాడో ఆ రైతును ఆశీర్వదించు. ఆ రైతు కొరకు ప్రార్థన చేస్తా. అయ్యా ఆ రైతు విత్తనాలు విత్తినప్పుడు ఏ వ్యవసాయదారుడు ఆ విత్తనాలు విత్తాడో వాళ్ళని ఆశీర్వదించు. ఆ పొలంలో కలుపు తీసిన వారిని ఆశీర్వదించు, ఎరువేసిన వారిని ఆశీర్వదించు అని బియ్యానికే పావు గంట అయిపోయింది. ఇక ఆ తర్వాత కూర మొత్తానికి యేసునామములో అడుగుతున్నాను తండ్రి అని ప్రార్థన చేసి కళ్ళు తెరిచేసరికి 10 ప్లేట్లు అన్నం లేదు. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు సమయం, సందర్భం, పరిస్థితికి తగినట్లుగా. కానీ భోజనం చేసే ప్రతిసారి దేవునికి ఏం తెలియచేయాలి? సరే,